కార్యక్రమానికి ఆత్మీయంగా విచ్చేసినటువంటి పెద్దలు, కేంద్ర అమాత్యవర్యులు, మన తెలుగు వారందరికీ ఒక వెలుగురేఖగా కేంద్రంలో పనిచేస్తున్నటువంటి పెద్దలు, కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, పట్టణాభివృద్ధి శాఖల అమాత్య శేఖరులు గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారు తమ అమూల్య సందేశాన్ని అందించవలసిందిగా వినయపూర్వకంగా ప్రార్థన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సోదరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు, మనందరికీ పూజనీయులు శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారు, కేంద్ర ప్రభుత్వంలో నా సహచరుడు, ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంటు సభ్యుడు, రైల్వే మంత్రి సురేష్ ప్రభు గారు, రాష్ట్ర మంత్రి శ్రీ అచ్చెయ్య నాయుడు గారు, అలాగే ఇవాళ ఈ కార్యక్రమంలో మనందరం అభినందించుకున్న సింధు యొక్క గురువర్యుడు అపర ద్రోణాచార్యుడు, అభినవ ద్రోణాచార్యుడు అని పేర్కొన్న పుల్లెల గోపీచంద్ గారు, అలాగే సింధు యొక్క తల్లిదండ్రులు రమణ గారు, అలాగే విజయ్ గారు, ఈ రోజు మనందరి యొక్క దేశ ప్రజల యొక్క పౌరుషాన్ని నిలబెట్టి ప్రపంచంలో మన భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ఎగరవేసి తెలుగు తేజం యొక్క వెలుగును ప్రపంచం అంతా కూడా చూపించిన అమ్మాయి సింధు, అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను రెండే మాటలు చెప్పదలుచుకున్నాను. అమ్మా సింధు, నువ్వు కష్టపడి శ్రమించి ఈ స్థాయికి ఎదిగి దేశానికి పేరు తెచ్చావు. ఈ పర్యాయం రజత సింధు అయితే వచ్చే పర్యాయం స్వర్ణ సింధుగా మళ్ళా రావాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను. రెండవది, ఇవాళ ఆ అమ్మాయిని ఈ స్థాయికి తీర్చిదిద్ది ఓర్పుతో, నేర్పుతో, కూర్పుతో, మార్పుతో, చేర్పుతో అన్ని విధాల సహకారం అందించే గోపీచంద్ మనకి వాళ్ళందరికీ కూడా ఆదర్శప్రాయుడు కావాల్సిన అవసరం ఎంతో ఉంది. వారు ఇందాక ఒక మాట చెప్పారు నాకు, ఏంటంటే మనందరికి కూడా ఈ లైఫ్ లో జీవితంలో అందరికి కూడా క్రీడల పట్ల ఆసక్తిని కలిగించే విధంగా అలాంటి వ్యవస్థను తీసుకురావాలని చెప్పని కేంద్రము రాష్ట్రము అందరూ కూడా సింధు యొక్క విజయ స్ఫూర్తిని తీసుకొని, గోపీచంద్ యొక్క మార్గదర్శనాన్ని తీసుకొని మనందరం కూడా రాబోయే రోజుల్లో మన జీవన విధానంలో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకుని క్రీడా స్ఫూర్తిని పెంపొందింపజేసుకుని శారీరక శ్రమను కాస్త అందరం కూడా అవలంబించుకుంటే మన జీవితాలు బాగుపడతాయని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను. ఆఖరుగా ఈ రోజు మనందరం పవిత్ర కృష్ణానది తీరాన ఉన్నాం. కృష్ణవేణి అమ్మ ఒడ్డులో ఉన్నాం. అందరం కూడా అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి ఈ పుష్కర ఏర్పాట్లు, దానికోసం ముఖ్యమంత్రి గారు వెనక ఉండి చేసే అన్ని రకాలైన కావాల్సిన ఏర్పాట్లు, అధికార యంత్రాంగం అంతా సహకరించిన తీరు, అన్నిటి మించి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలందరూ కూడా చూపించిన శ్రద్ధ, క్రమశిక్షణ, ఐకమత్యం అంతా కూడా ఇది అనిర్వచనమైనది, బహుదా ప్రశంసనీయమైంది. తెలుగు వెలుగును ప్రపంచంలో నింపినట్టు సింధు ఇవాళ మనకు ఒక రకమైన స్ఫూర్తి అయితే, ఇవాళ దేశానికంతా కూడా ఇంతటి పెద్ద మహోత్సవంలో కూడా, ఒక కుంభ మేళాలో కూడా కోట్ల మంది జనం వచ్చిన క్రమశిక్షణతో మెలగగలము, కలిసికట్టుగా వ్యవహరించగలము, మంచి ఉదాహరణ నిలబెట్టగలమని చెప్పని దారి చూపించిన తెలుగు ప్రజలందరికీ కూడా నేను జేజేలు పరుగుతూ ఇది మనందరికీ ఆదర్శం కావాలని కోరుతున్నాను. ఆఖరిలో అద్భుతమైన ఆకాశ విన్యాసం. చంద్రబాబు నాయుడు మనందరికీ తెలుసు, చాలా దార్శనికుడు, ముందు చూపు కలిగిన వాడు, చక్కని వ్యూహరచన చేయగలిగిన వాడు, అభివృద్ధికి పెద్దపీట వేసేవాడు. కానీ ఇవాళ అభివృద్ధితో పాటు మనందరికీ మానసిక ఉల్లాసాన్ని కలిగించేట చక్కని ఈ హారతి కార్యక్రమం అవుతుందో ఇది చరిత్రలో నిలిచిపోతుందని చెప్పిన సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం భారతీయత అవుతుందో దాన్ని మనందరం కాపాడుకోవాల్సి ఉంది. దాన్ని మనందరం కూడా మన జీవితంలో ఆచరించాల్సి ఉంది. దానికి ఒక ప్రతీకే ఈ పుష్కరాలు. ఈ పుష్కరాల్లో ఇవాళ ఇచ్చినట్టు ఈ పవిత్ర హారతులు అని చెప్పిన విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకుని ఆ స్ఫూర్తితో మన జీవితాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్లడం కోసం, సుఖ సంతోషాలు జీవించేందుకు కోసం అందరం కూడా భారతీయులైనందుకు, తెలుగు వారైనందుకు గర్విస్తూ, ఆ విధంగా వ్యవహరిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలిచేందుకు ఈ కృష్ణవేణమ్మ తల్లి యొక్క స్ఫూర్తి మనందరికి కూడా పూర్తిగా నిండుగా మెండుగా ఉండాలని చెప్పి అనుకుంటాం. మనందరం నదులను పూజిస్తాం, ఎందుకంటే నదులు మనకి జీవనాన్ని ఇస్తాయి. అందుకే పెద్దలు అంటుంటూ ఉంటారు, కృష్ణ, గోదావరి ఇవన్నీ జీవ నదులని. జీవాన్ని అంటే మనకి జీవనాన్ని ఇచ్చే నదులను మనం అందరం కూడా
ఎప్పుడు కూడా తరించుకుంటూ ఉంటాం. ఎందుకంటే దాని ద్వారా మనకి పుణ్యం వస్తుంది, పురుషార్థం వస్తుంది, మన జీవితం బాగుపడుతుంది. అందువల్ల ఆ కృష్ణవేణమ్మ తల్లికి మరొకసారి శిరస వంచి నమస్కరిస్తూ ఈ కృష్ణా పుష్కరాలు అద్భుతంగా జరపడానికి సహకరించిన అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.